హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం డిఎస్సి ఎస్జిటిలో మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం. క్లాస్లోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేస్తే కనుక ఇంకా ఎక్కువ మందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ బిట్ అనేది చతురస్రానికి రాంబస్కు తేడాను తెలిపేవి ఏ అంటే కోణాలు. చతురస్రానికి రాంబస్కి తేడాను తెలిపేవి కోణాలు. దీర్ఘ చతురస్రానికి సమాంతర చతుర్భుజానికి గల తేడాను సూచించేవి కోణాలు. దీర్ఘ చతురస్రానికి సమాంతర చతుర్భుజానికి గల తేడాను సూచించేవి ఏంటి? కోణాలు. రాంబస్కు సమాంతర చతుర్భుజానికి గల తేడాను సూచించేవి భుజాలు. రాంబస్కు సమాంతర చతుర్భుజానికి గల తేడాను సూచించేవి భుజాలు. దేని కర్ణాలు సమానం కాదు. దేని కర్ణాలు సమానం కావు? రాంబస్ యొక్క కర్ణాలు సమానం కావు. ఒక సమాంతర చతుర్భుజంలో ఒక కోణం 90 degrees, రెండు పక్క భుజాలు సమానమైతే అది చతురస్రం అవుతుంది. ఒక సమాంతర చతుర్భుజంలో ఒక కోణం 90 degrees, రెండు పక్క భుజాలు సమానమైతే అది ఏమవుతుంది? చతురస్రం అవుతుంది. ట్రెపీజియంను నిర్మించుటకు ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి అంటే 4 స్వతంత్ర కొలతలు అనేవి కావాలి. ట్రెపీజియంను నిర్మించుటకు ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి? 4. సమాన కర్ణాలు గల సమాంతర చతుర్భుజం. సమాన కర్ణాలు గల సమాంతర చతుర్భుజం ఏంటి? దీర్ఘ చతురస్రం. ఒక త్రిభుజ శీర్షాల ద్వారా పోయే వృత్తం ఏంటి? పరివృత్తం. ఒక త్రిభుజ శీర్షాల ద్వారా పోయే వృత్తం ఏంటి? పరివృత్తం. అర్ధవృత్తంలోని కోణం లంబకోణం ఎవరి సిద్ధాంతం? దేల్ సిద్ధాంతం. అర్ధవృత్తంలోని కోణం లంబకోణం ఎవరి సిద్ధాంతం? దేల్ సిద్ధాంతం. మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్ ఎవరి రచన? ఆర్కిమెడిస్. మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్ అనేది ఎవరి రచన? ఆర్కిమెడిస్ యొక్క రచన. కాలమానంలో నిమిషాలు సెకండ్ల విభజన ఎవరిది? బాబిలోనియన్లు. కాలమానంలో నిమిషాలు సెకండ్ల విభజన ఎవరిది? బాబిలోనియన్లు. సముద్రంలోని ఓడల దూరాలను లెక్కగట్టిన వ్యక్తి ఎవరు? థేల్స్. సముద్రంలోని ఓడల దూరాలను లెక్కగట్టిన వ్యక్తి ఎవరు? థేల్స్. బాబిలోనియన్ల కంటే ముందే గణితాన్ని అభివృద్ధి పరిచినది ఎవరు? సుమేరియన్లు. బాబిలోనియన్ల కంటే ముందే గణితాన్ని అభివృద్ధి పరిచింది సుమేరియన్లు. మానవ నాగరికతకు గణితం ఎటువంటిది? అద్దం వంటిది. మానవ నాగరికతకు గణితం ఎటువంటిది? అద్దం వంటిది. వృత్తాన్ని 360 degreesగా విభజించిన వారు ఎవరు? బాబిలోనియన్లు. వృత్తాన్ని 360 degreesగా విభజించిన వారు ఎవరు? బాబిలోనియన్లు. వృత్త పరిధికి దాని వ్యాసార్థానికి ఉన్న నిష్పత్తి స్థిరమన్న వారు ఎవరు? సుమేరియన్లు. వృత్త పరిధికి దాని వ్యాసార్థానికి ఉన్న నిష్పత్తి స్థిరమన్న వారు ఎవరు? సుమేరియన్లు. క్రీస్తుపూర్వం 3500 దీర్ఘచతురస్రం వృత్తాల గురించి చెప్పిన వారు ఎవరు? 3500 సంవత్సరం పూర్వం క్రీస్తుపూర్వం దీర్ఘచతురస్రం వృత్తాల గురించి చెప్పిన వారు ఎవరు మనకి? సుమేరియన్లు. గణితం పుట్టుక ఈజిప్ట్లో జరిగిందని భావించిన వారు ఎవరు? అరిస్టాటిల్. గణితం పుట్టుక ఈజిప్ట్లో జరిగిందని భావించిన వారు ఎవరు? అరిస్టాటిల్. విజ్ఞాన శాస్త్రాన్ని అన్నిటికీ రాసియే కాక వాటి దాసురాలు అని ఎవరిని అంటారంటే గణితంని అంటారు. విజ్ఞాన శాస్త్రాలన్నిటికీ రాసియే కాక వాటి దాసురాలు అని ఎవరిని అంటారు? గణితాన్ని అంటారనమాట. ఓకేనా? నెక్స్ట్ బిట్ వచ్చేసి విద్యార్థులను వివిధ రకాల కృత్యాలలో చురుకుగా పాల్గొనేలా చేసి అభ్యసనానుభవాలను కలిగించి బోధించే పద్ధతి ఏది? కృత్య పద్ధతి. విద్యార్థులను వివిధ రకాల కృత్యాలలో చురుకుగా పాల్గొనేలా చేసి అభ్యసనానుభవాలను కలిగించి బోధించే పద్ధతి ఏంటి? కృత్య పద్ధతి. అన్వేషణ పద్ధతిలో ప్రశ్నల లక్షణం ఎలా ఉండాలి? అన్వేషణ పద్ధతిలో ప్రశ్నల లక్షణం ఎలా ఉండాలి? సరళంగా, స్పష్టంగా, ఆలోచన రేపేవిగా, పరిపూర్ణంగా ఉండాలి. రీసెర్చ్ మెథడ్లో అనమాట. అది ఎలా ఉండాలి? సరళంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, ఆలోచన రేపేవిగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. ఏ పద్ధతి శిశు కేంద్రీకృత విధానాన్ని ప్రోత్సహిస్తుంది? క్రీడా పద్ధతి. ఏ పద్ధతి శిశు కేంద్రీకృత విధానాన్ని ప్రోత్సహిస్తుంది? క్రీడా పద్ధతి. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.